కథా కాలక్షేపం నుంచి మీకు మరో మంచి కథనాన్ని అందిస్తున్నాం. దృక్పథం రచన సింహప్రసాద్. ఇంకో 2 గంటల్లో పల్స్ 17 ప్రారంభం కానుంది. ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థులు, మేనేజ్మెంట్ వారు కలిసి భారీ ఎత్తున వార్షికోత్సవం చేస్తున్నారు. ప్రిన్సిపాల్ డాక్టర్ సదాశివం ఏర్పాట్లన్నీ పర్యవేక్షించి పెదవి విరిచారు. ముఖం వికృతంగా మారిపోయింది. ఇదేంటి, ఇది స్టేజా? 2 మంత్రులు, ఎంపీ గారు, మన కాలేజీ కమిటీ చైర్మన్ గారు వస్తుంటే ఎంత పాష్గా ఉండాలి. ఇలా సాదాసీదాగా లగించేస్తే ఎలా? బాగోలేదు. బ్యాక్గ్రౌండ్ ఫ్లెక్సీలో యువతి యువకుల ఆ ఎగుర్లేంటి? ఏం బాగోలేదు. మన కాలేజీ ఘనతని చాటేలా ఉండొద్దు. ఈ డెకరేటివ్ ప్లాంట్స్ అవి అప్పుడే తలలు వేలాడేశాయి. మీరేదో అదరపడతారనుకుంటే ఇలా తగిలేశారేంటి? వెరీ బ్యాడ్. వీఐపీల ముందు నా తల కొట్టేస్తున్నారు. ఇంకా అలా చూస్తూ నిలబడితే కాదు, త్వరగా ఏదో ఒకటి చేసి పరువు నిలపండి. స్టాఫ్ మీద, విద్యార్థి నాయకుల మీద కస్సుమన్నారు. ఎన్నో సూచనలు చేశారు. మిగిలి ఉన్న అతి కొద్ది సమయంలో అవేమీ చెయ్యలేమని ఇరు వర్గాలకి తెలుసు. ఆయన చెప్పారు, వీరు విన్నారు. అతిథి మర్యాదలు ఘనంగా చేయాలి. ముఖ్యంగా మీడియా వారిని బాగా ఇంప్రెస్ చేయాలి. రేపు అన్ని ఛానల్లో, పేపర్లో మన కాలేజీ పేరు పోవాలి అన్నట్టు వారికిచ్చే గిఫ్ట్లు రెడీయే కదా? పిఆర్ఓని అడిగారు. రెడీ సార్. మ్యాటర్ ఫోటోలు కూడా సిద్ధం చేశాం. ఆయన సంతృప్తిగా చూశారు. క్యాంపస్ సెలక్షన్ గురించి, దానికోసం మనం ఇస్తున్న ప్రత్యేక శిక్షణ గురించి, యూనివర్సిటీ ర్యాంకుల గురించి ఆ నోట్లో రాశారా లేదా? రాశాం సార్. ఒక్కసారి అటు చూడండి. గేటు దగ్గర నుంచి స్టేజీ దాకా రోడ్డుకి ఇరుపక్కల అమర్చిన ఫ్లెక్సీల నిండా విజేతల ఫోటోలు వేయించాను. కించిత్ గర్వంగా చెప్పాడు పిఆర్ఓ. లాస్ట్ ఇయర్ 15 లక్షల ప్యాకేజ్ వచ్చిందే, ఆ కుర్రోడు రాజేష్ ఫోటో వాటిల్లో ఉంది కదా? ప్రవేశ ద్వారం వద్ద పెద్ద ఫ్లెక్సీ అతడిదే సార్. ప్రెస్ పబ్లిక్ ఎవ్వరూ మిస్ కానంత పెద్దది అరేంజ్ చేశాను. భుజాలెగరేశాడు. రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూస్తానుగా. ఈసారి ఎంసెట్ ర్యాంకర్ల ఫస్ట్ ప్రిఫరెన్స్ మన కాలేజీ అవ్వాలి. మేనేజ్మెంట్ కోటాకి డిమాండ్ పెరగాలి. అప్పుడే యాజమాన్యం మనల్ని గుర్తిస్తుంది. మైండ్ ఇట్. సో మన సక్సెస్ మన మార్కెటింగ్ స్కిల్ మీదే ఆధారపడి ఉంది. అందుకు ఈ ఈవెంట్ని 100% కాదు, 200% ఉపయోగించుకోవాలి. ఇంకేదో చెప్పబోయిన సదాశివము దృష్టి ఒక పక్కగా ఉన్న టెంట్ మీద పడింది. అదేమిటి? నుదురు ముడిచేసి మరీ ప్రశ్నించారు. మన విద్యార్థులు కొందరు ఏదో సేవా కార్యక్రమం ప్రారంభించారు. నాకు తెలియకుండా నా కాలేజీలో సేవలు గీవలు ఏమిటి? ఆయన ముఖం ఎర్రబడింది. స్వరం తీవ్రతను సంతరించుకుంది. దాంతో పిఆర్ఓ గొంతులో పచ్చి వెలక్కాయ పడింది. గబగబా అటు నడిచారు ప్రిన్సిపాల్. పిఆర్ఓకి అనుసరించక తప్పలేదు. 4 చేతులు చతురస్రాకారంలో కలిసినట్టుగా ఉన్న బొమ్మ మధ్య హెల్పింగ్ హ్యాండ్స్ అని రాసి ఉన్న చిన్న ఫ్లెక్సీ టెంట్కి వేలాడుతుంది. ఆయనకి ఒళ్ళుపై తెలియని కోపం వచ్చేసింది. లోపలికి వెళ్తూనే వాట్ ఈస్ దిస్ నాన్సెన్స్? వాట్ ఈస్ గోయింగ్ ఆన్ హియర్? అరిచారు సదాశివం. విద్యార్థుల దగ్గర నుంచి రక్త నమూనా సేకరిస్తున్నారు వారు. బ్లడ్ గ్రూప్ టెస్టు చేస్తున్న యువకులు పడి చూశారు. వారి లీడర్ ప్రహ్లాద్ ముందుకొచ్చాడు. వెల్కమ్ సార్. అతడి వెనక 10 మంది వరకు విద్యార్థులు చేరి వినయంగా నిలబడ్డారు. ఒకరు గబగబా కుర్చీ తెచ్చి వేశారు. దాని వంక చూడలేదు. ఇక్కడేం జరుగుతుంది గదించారు. స్టూడెంట్స్ బ్లడ్ శాంపిల్స్ తీసుకొని ఏ గ్రూప్ రక్తమో చెప్పిస్తున్నాం సార్. రక్తదాన ప్రాముఖ్యతని వివరిస్తూ అందుకు సిద్ధపడ్డ వారి ఫోన్ నెంబర్లు, అడ్రస్లు తీసుకుంటున్నాం సార్. ప్రహ్లాదు వివరించాడు. నాకు చెప్పకుండా క్యాంపస్లో ఈ న్యూసెన్స్ ఏంటి? కోపం మరో డిగ్రీ పెరగ్గా అరిచారు. క్షమించండి సార్, ఇది స్వచ్ఛంద సేవా కార్యక్రమం. ప్రతి ఒక్కరూ నలుగురికైనా రక్తదానం, తద్వారా ప్రాణదానం చేసేలా ప్రోత్సహిస్తున్నాం సార్. స్టాప్ ద నాన్సెన్స్. మీరు విద్యార్థులు. మీ భవిష్యత్తు, ఉద్యోగము, మీ చదువు మీదే. మీ ర్యాంకుల మీదే ఆధారపడి ఉంది. దాన్ని గాల్లోకి వదిలేసి
ఈ సంఘ ఉద్ధరణ గోల మీకెందుకు? అవి చూసుకోవడానికి ప్రభుత్వాలున్నాయి, రాజకీయ పార్టీలున్నాయి, వాటి నాయకులున్నారు. వెంటనే ఈ భాగవతం కట్టిపెట్టేసి మన పల్స్ 17 సక్సెస్ అయ్యేలా చూడండి. అవతల VIPలు వస్తుంటే ఇక్కడ ఈ పగటి వేషాల క్లోజ్ ఇట్ ఆగ్రహంతో ఊగిపోయారు. సారీ సార్, క్లోజ్ చేయలేము. ప్రహ్లాద్ స్వరంలోని దృఢత్వం విస్మయపరిచింది. ఆయన అహం దెబ్బతింది. కోపోద్రిక్తులై రెచ్చిపోతుంటే PRO అడ్డుపడ్డాడు. గెస్ట్ వచ్చే టైం అయింది. అనవసర గొడవ ఎందుకు సార్? ఓకే, బతికిపోయావు. సీ యూ టుమారో విత్ యువర్ పేరెంట్స్. బీ పాజిటివ్ సార్, మందహాసం చేశాడు ప్రహ్లాద్. మార్చేసేలా చూసి గిరుక్కున వెనక్కి తిరిగాను. మీ బ్లడ్ గ్రూప్ ఏమిటో తెలుసుకుంటారా సార్? ఒక అమ్మాయి ముందుకొచ్చి అడిగింది. బీ పాజిటివ్ కదా సార్, మరొకరన్నారు. విసవిస బయటికి నడిచారు సదాశివం. తన వెనకాల అక్కడున్న విద్యార్థులంతా నవ్వినట్టుగా అనుభూతి చెందారు. ముఖం మధ్యకు కోసేసిన కందగడ్డ అయ్యింది. నో డౌట్ వీళ్ళు దారి తప్పుతున్నారు. నాకు కాలేజీకి బ్యాడ్ నేమ్ తీసుకురావడం ఖాయం. గొనుక్కుంటున్నారు. మీరు భలేవారు సార్. వాళ్ళేం మత్తు పదార్థాలు సేవించట్లేదు, పబ్బుల్లో తాగి చిందులేయటం లేదు. ఇది ఒక రకమైన మత్తే. కీర్తి, కాంక్ష, తప్పట్ల వ్యామోహం. వీళ్ళెవ్వరూ సక్సెస్ కాలేరు. వ్యక్తిత్వ వికాస పుస్తకాలు నువ్వు బోలెడు చదివి ఉంటావుగా, అవేం చెప్తున్నాయి? విజయం అంటే అధిక ధన సంపాదన. ఎంత ఎక్కువ సంపాదిస్తే అంత గొప్పగా సక్సెస్ అయినట్టు. అంటే డబ్బుతోనే విజయం లెక్కింపబడుతుంది. యూనివర్సిటీ ర్యాంకులు సాధించి స్కిల్ పెంచుకొని గొప్ప ప్యాకేజీతో జాబ్ సంపాదిస్తేనే అటు వాళ్ళు ఇటు మనము సక్సెస్ అయినట్టు. ఆ సంగతి వాళ్ళ చెవులు మెలేసి మరీ చెప్పడం మనందరి బాధ్యత. సదాశివం ఉద్రేకపడుతూ చెబుతుంటే మౌనంగా విన్నాడు PRO. పల్స్ 17 కార్యక్రమం అద్భుతంగా జరిగింది. అతిథులంతా వచ్చారు. విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలతో హోరెత్తించారు. ఆహుతుల్ని ఉర్రూతలూగించారు. ముఖ్య అతిథులు కాలేజీ మేనేజ్మెంట్ మీద ప్రశంసలు కురిపించారు. చైర్మన్ చెన్నారెడ్డి ప్రిన్సిపాల్ని అభినందనలతో ముంచెత్తారు. చక్కని క్రమశిక్షణతో కాలేజీని నడిపిస్తూ ఎన్నో విజయాలు సాధిస్తూ కాలేజీని ఎక్కడికో తీసుకుపోతున్నాడని పొగిడారు. సదాశివం పరమానందపడ్డాడు. భుజాలు 2 అంగుళాలు పొంగాయి. హెల్పింగ్ హ్యాండ్స్ వ్యవహారం ముళ్ళులా గుచ్చుకుంటూ బాధిస్తుంది. లేకపోతే మరింత పొంగిపోయేవారే. ఆ మర్నాడు పేపర్లో వచ్చిన పల్స్ కవరేజీ వార్తల్ని ఆనందంగా చదువుతుంటే ప్యూన్ వచ్చి ఏదో చెప్పాడు. పంపించమన్నట్టు సైగ చేశారు. ప్రహ్లాదు, అతడి తల్లి తండ్రి లోపలికొచ్చారు. వాళ్ళని తీసుకుని రమ్మన్న సంగతి అప్పుడు గుర్తొచ్చింది. నిటారుగా కూర్చొని వారిని నిశితంగా పరిశీలించారు. మధ్యతరగతి కుటుంబీకులేమో కించింతో బిడియంతో సంకోచిస్తూ కూర్చున్నారు. ప్రిన్సిపాల్ ఎందుకు పిలిచారో ఏమంటారోనన్న ఆందోళన వారి ముఖాల్లో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఐసి, మీరేనన్నమాట వీడి పేరెంట్స్. వీడిని మా కాలేజీలో చేర్చింది ఇంజనీర్ అవ్వాలనా, లేక సామాజిక కార్యకర్తనో పొలిటీషియనో అవ్వాలనా? ఇంజనీర్ అవ్వాలనేనండి. సాదాసీదా ఇంజనీరు కాకుండా గొప్ప ఇంజనీర్ అవ్వాలనుకున్నారు. అందుకనే C గ్రేడ్ కాలేజీలో కాక మా కాలేజీలో చేర్చారు. ఇక్కడ సీట్ వస్తే చాలు, చక్కని భవిష్యత్తు, క్యాంపస్ సెలక్షన్ గ్యారెంటీ అని చేర్చారు. అవునా? తలాడించారిద్దరు. మీరు మాపై ఉంచిన నమ్మకాన్ని, విశ్వాసాన్ని నిలుపుకోవడానికి మేమెంతో కృషి చేస్తున్నాం, ప్రయాసపడుతున్నాం. ప్రముఖ కంపెనీలని క్యాంపస్ రిక్రూట్మెంట్కి ఆహ్వానిస్తున్నాం. వారి వడపోతల్ని తట్టుకొని సెలెక్ట్ అవ్వడానికి గాను ప్రత్యేకమైన తర్ఫీదు ఇస్తున్నాం. వీళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ పెరగడానికి స్పెషల్ ప్రోగ్రామ్స్ డిజైన్ చేశాం. వాటిని ఉపయోగించుకున్న విద్యార్థులు గొప్ప గొప్ప ప్యాకేజీలు చేజిక్కించుకుంటున్నారు, విజేతలై నిలుస్తున్నారు. ఆగి సలోచనగా చూశారు సదాశివం. వారు నోరు విప్పే స్థితిలో లేరని గమనించి తనలో తాను నవ్వుకున్నారు. మా తులసీవనంలో గంజాయి మొక్క మొలిచింది. మీవాడు మా కాలేజీలో దారి తప్పిన నలుగురిని
తను తప్పడమే కాదు, మరికొందరిని తన వెంట లాక్కెళ్తున్నాడు. వాళ్ళ చదువులు పాడు చేస్తున్నాడు. ఇలాంటిది మా కాలేజీలో జరగడానికి వీల్లేదు ఖండితంగా చెప్పారు. ఎక్స్క్యూజ్ మీ సార్, మేము క్లాసు ఎగ్గొట్టడం లేదు. మా ఖాళీ సమయాన్ని సామాజిక సైట్లని ఉపయోగించుకుంటున్నాం. మా పరిధిలో మేము చేయగలిగిన సహాయం చేస్తున్నాం. ఇతరులకు సహాయపడటం నేరమంటారా సార్? ప్రహ్లాద్ అడిగాడు. ఆయన ముఖం జేవురిచ్చింది. పిల్లకాకివి, నీకేం తెలీదు. అలాంటి గొడవల్లో తిరిగితే నీ చదువు నాశనమవుతుంది. మీ వాళ్ళు మమ్మల్ని ఆడిపోసుకుంటారు. నీ వల్ల మాకు చెడ్డ పేరు వస్తుంది. అసలు ఎప్పటికప్పుడు అన్ని పేపర్లు క్లియర్ చేస్తున్నావా? బ్యాక్లాగ్ ఎన్ని పేపర్లున్నాయి? ఏమీ లేవు సార్. ఉలిక్కిపడ్డారు. ఎంత పర్సంటేజో ఉన్నాయేంటి? 89% సార్. అవాక్కయ్యారు. ఊహించలేదు అసలు. ఆ వెంటనే సర్దుకున్నారు. విన్నారా? 89% అంట. మేము చెప్పే చదువుకి 99% రావాలి. ఇంకా కబుర్లు అనవసరం. మీ అబ్బాయి పూర్తిగా చదువుకి అంకితం అవ్వాలి. అలా అయితేనే ఇక్కడ చదివించండి. లేకపోతే ఇంకో కాలేజీ మార్చుకోండి. ఇతడి పద్ధతుల్ని భరించడం నా తరం కాదు. బెదిరింపు అస్త్రం ప్రయోగించారు. సార్ అలా అనకండి. పెద్దవారు, అన్నీ తెలిసినవారు. కంగారు పడ్డాడు ప్రహ్లాద్ తండ్రి. మా కాలేజీలో ఇలాంటి పనికి మాలిన పనులకి చోటు లేదు. ఇక్కడ చదువు, కెరియరు, సక్సెస్ తప్ప మరో ధ్యాస ఉండటానికి వీల్లేదు. వింటున్నావా? నీ గురించి నీకన్నా ఎక్కువగా మేము పట్టించుకుంటాం. ఆ సంగతి నీ పేరెంట్స్కి తెలుసు గనకే ఎంతో భరోసాతో ఉన్నారు. ఇక్కడి చదువు కావాలో, తనకు మాలిన ధర్మం కావాలో నువ్వే నిర్ణయించుకో. ప్రహ్లాద్తో నిష్కర్షగా చెప్పారు సదాశివం. ఓ చిన్న రిక్వెస్ట్ సార్. మన కాలేజీ విద్యార్థుల్లో ఎక్కువ మంది మీ ఆలోచన సరళిని సమర్థిస్తే సేవా కార్యక్రమానికి గుడ్ బై చెప్పేస్తాను సార్. నవ్వారు. మా స్టూడెంట్స్ బుద్ధిమంతులు, నీలా ఆవారాలు కాదు. మీరు రైట్ని అంతా ఓటేస్తే నా ఓటమిని అంగీకరిస్తాను. రేపే నోటీస్ బోర్డులో పెట్టి వారి అభిప్రాయం తీసుకోండి సార్. పాలిపోయిన ముఖంతో చూశారు సదాశివం. తన అతన్ని ఇరుకున పెడదామని చూస్తే అతడు తనని ఇరికిస్తున్నాడు. గోటితో పొయ్యేది గొడ్డలి దాకా లాక్కొచ్చాడా? సన్నగా ముచ్చెమటలు పోస్తున్నాయి. వెనక్కి తగ్గే అవకాశం లేదు. ఇది పరువు ప్రతిష్టల సమస్య. తలుపి వారిని పంపి తల పట్టుకున్నాను. అత్యధికులు తనని సమర్థించకపోతే, వ్యవహారం చిలికి గాలివానైతే, చైర్మన్కి తెలిస్తే ఎంతగా శ్రమిస్తూ కాలేజీకి ఎంత క్రేజ్ తీసుకొచ్చినా విద్యార్థుల నిరసన ఆగ్రహాన్ని చల్లార్చడానికి తనని బలిపశువుని చేసేస్తారు. అందులో సందేహం ఏమీ లేదు. కంపించిపోయారు. ముచ్చెమటలు దారలు కడుతున్నాయి. పెళ్ళికెదిగిన 2 కూతుళ్ళు కళ్ళ ముందు కదిలారు. మరి సీట్లో కూర్చోలేక బ్రీఫ్ కేసు తీసుకొని లేచారు. కారుని ఎలా డ్రైవ్ చేసుకుని ఇంటికెళ్ళి పడ్డారో ఆయనకే తెలీదు. అలా ఉన్నారేంటి? జరగకూడదు ఏదైనా జరిగిందా? దయ్యాన్ని చూసి జడుసుకున్నవాడిలా ఉన్న ఆయన్ని చూస్తూనే అడిగింది భార్య. ఆహా, టై విప్పుకుంటూ నసిగాను. నిన్న అంతా పొగిడారని పొంగిపోయారు. ఇవాళ్ళేమో కుంగిపోతున్నారు. చిన్నదానికే పెద్దగా స్పందిస్తారు. మీ ప్రవర్తన మీ హోదాకి, వయసుకి తగ్గట్టు ఉందాగా లేదు. ప్రైవేటు జాబుల సంగతి నీకు తెలీదులేవే. యూనివర్సిటీ ప్రొఫెసర్గా రిటైర్ అయిన వాణ్ణి తీసుకొచ్చి ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపాల్ని చేశారు. పరిగెడుతూ గెలుస్తూ కప్పులు తెస్తున్నంత వరకు బాగానే దువ్వుతారు. కాస్త వెనకబడినా, ఇంకేమైనా తేడా పాడాలొచ్చినా తక్షణం పీకి పారేస్తారు. ఈ హోదా, ఈ వెలుగు ఉండగానే ఎలాగోలా 2 అమ్మాయిల పెళ్ళిళ్ళు జరిపించేస్తే ఆ తర్వాత ఏం జరిగినా పర్వాలేదు.
తప్పకుండా జరిపిస్తారు. మీరొచ్చాక కాలేజీ దివ్యంగా ఉంది. పనిచేసే వాళ్ళనెవ్వరూ వదులుకోరు. ఊరికే నీడల్ని చూసి భయపడకండి. అభద్రతని మీ దరిదాపుల్లోకి రానివ్వద్దు. అన్నిటికీ ఆ తిరుపతి వెంకటేశ్వరుడే ఉన్నాడు. ఆయన మీద భారం వేసి నిశ్చింతగా ఉండండి. భార్య మాటలు నచ్చాయి. సదాశివం ముఖంలోకి వెలుగు గబగబా పాకి వచ్చింది. ఓకే అన్నారు. హెల్పింగ్ హ్యాండ్స్ని మన కాలేజీలో నిషేధించడమైనది అంటూ నోటీసు తయారు చేసి సదాశివం సంతకానికి తీసుకొచ్చాడు మేనేజర్. అలా రాసి తెమ్మన్నది ఆయనే, కానీ దాన్ని చదివిన వెంటనే చించేశారు. హెల్పింగ్ హ్యాండ్ లాంటి సంస్థలు విద్యార్థుల దృష్టిని, శక్తిని దారి మళ్లించి తమ లక్ష్యాలను, గమ్యాలకు దూరం చేస్తాయా? దీనిపై విద్యార్థుల అభిప్రాయాలను ఆహ్వానిస్తున్నాను అని కొత్తగా నోటీసు తయారు చేయించి నోటీసు బోర్డులో పెట్టించారు. విద్యార్థి నాయకులే కాదు, విద్యార్థులు సైతం గుంపులుగా వచ్చి ప్రిన్సిపాల్ని కలిశారు. మేమంతా మనస్ఫూర్తిగా హెల్పింగ్ హ్యాండ్స్ సపోర్ట్ చేస్తున్నాం. ఇలాంటి మంచి కాన్సెప్ట్ ముందుకొచ్చిన ప్రహ్లాద్ని అభినందిస్తున్నాం. దీన్ని ఇతర కాలేజీలకు విస్తరించడానికి సహకరిస్తాం. వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్ తదితర మాధ్యమాల ద్వారా ప్రాచుర్యాన్ని కల్పిస్తాం. రక్తదాతలకు, రక్తగ్రహీతలకు మధ్య వారధిగా నిలుస్తాం. ఇదో ఉద్యమ రూపం దాల్చాలని ఆకాంక్షిస్తున్నామన్నారు. గుటికలు మింగారు. ఆ పైన పెదవి కొరుక్కున్నారు సదాశివం. అనవసరంగా ప్రహ్లాద్ ఇమేజు పెంచానేమోనని మదనపడ్డారు. సీనియర్ ప్రొఫెసర్ విష్ణుమూర్తి వచ్చారు. ఏదో చెప్పడానికి వచ్చినట్లు అర్థమై కించింత ఫీల్ అవుతూనే ఏమిటన్నట్లు చూశారు. విద్యార్థుల్లో సేవాభావం, పరోపకార భావన పెంపొందించడం గురువు బాధ్యత. విద్యార్థి ఆల్రౌండ్ గ్రోత్కి మన కాలేజీ వేదికైతే మనం గర్వించాలి తప్ప అడ్డుపడకూడదు, అనగదొక్కరాదు. అలాంటి వారిని ప్రోత్సహించడం మన బాధ్యత, కర్తవ్యం. విశాల దృక్పథంతో, దూరదృష్టితో ఆలోచించండి. అస్వదృష్టితో నెగిటివ్ యాటిట్యూడ్ హానికరం. దాన్ని మందలింపుగానే భావించారు సదాశివం. ఆయన ఈగో మరింతగా హర్ట్ అయింది. వీళ్ళంతా ఏకమై తనకి వ్యతిరేకంగా మేనేజ్మెంట్కు మోసేస్తారేమో అన్న భయం ఆయన్ని నిలువునా ఊపేస్తుంది. తిన్నగా ఆలోచించనివ్వట్లేదు. ఎలాగైనా సరే ప్రహ్లాద్ ఆయనకోని దెబ్బతీసి తను బలంగా పాతుకపోవాలన్న కోరిక పుట్టి గబగబా పెరగసాగింది. రకరకాల మార్గాల గురించి ఆలోచిస్తూ కాటు వేయడానికి సిద్ధంగా ఉన్న త్రాచులా మారారు. ఈసీ, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ కృష్ణవేణిని పిలిచారు. మీ స్టూడెంట్ ప్రహ్లాద్ మీద నాకు సదాభిప్రాయం లేదు. ఇంటర్న్లో కొంచెం నొక్కేయండి. ప్రిన్సిపాల్ మాటలకి దిగ్భ్రాంతిగా చూసింది. ఎప్పుడు లిబరల్గా ఉండమని చెప్పే ఆయనేనా ఈయన అనుకుంది. అతడికి యూనివర్సిటీ ర్యాంకు ఎఫెక్టు చేస్తున్నాం సార్, లోగొంతుకతో చెప్పింది. అయినా సరే తను మొండిగా ప్రవర్తిస్తున్నట్టు ఆమె భావిస్తుందేమోనని అనుమానించారు. అతడు మా పెద్దమ్మాయితో మిస్బిహేవ్ చేశాడు. మోరల్స్ లేనివాడు, ఎంత తెలివైన వాడైనా సరే ఎదగనివ్వకూడదు. లెటస్ టీచ్ హిమ్ ఏ లెసన్. అపనమ్మకంగా చూసి ఆ పైన తలాడించి వెళ్ళిపోయిందామె. చిన్నగా నిట్టూరుస్తుంటే ల్యాబ్ అసిస్టెంటు తిరుపతి వెళ్ళొచ్చానని చెప్పి లడ్డూ ప్రసాదం టీటీడీ వారి డైరీ కానుకగా ఇచ్చాడు. దాని మీద శ్రీనివాసుడి రూపం చూడగానే మదిలో పాపభీతి కదిలి మెలితిప్పింది. మరి 4 రోజులు తిరగకుండానే ఆయన పెద్దమ్మాయి పెళ్లి సడన్గా కుదిరింది. వరుడు ఎన్ఆర్ఐ. అమ్మాయిని చూడడం, నచ్చటం, వారం రోజుల్లో ముహూర్తం పెట్టుకోవడం చకచకా జరిగిపోయాయి. పెళ్లి పనుల్లో పడి ప్రహ్లాద్ సంగతిని పక్కా పెట్టేశారు సదాశివం. పెళ్లిలో లోపం జరిగితే వియ్యాలవారు రంకెలేస్తారేమోనని భయపడుతూ ప్రతి పని 1-2 సార్లు చెక్ చేస్తున్నారు. అందరినీ జాగ్రత్త అంటూ హెచ్చరిస్తున్నారు. పెళ్లి ఘనంగా జరిగింది. బంధుమిత్రులే కాదు,
కాలేజీ స్టాఫ్ కూడా తలో చెయ్యి వేసి ఆయన్ని గట్టెక్కించారు. చైర్మన్ చెన్నారెడ్డి భార్య సమేతంగా వచ్చారు. వధూవరులని ఆశీర్వదించాక వియ్యాల వారి ముందు సదాశివాన్ని విపరీతంగా పొగిడేశారు. ఈయన మా కాలేజీ ప్రిన్సిపాల్గా వచ్చాక మా కాలేజీ దశ తిరిగిపోయింది. మార్కుల్లో, ఉద్యోగాల్లోనే కాదు, సేవా కార్యక్రమాల్లో సైతం ఫస్టున నిలిపారు. మొన్న మా బంధువులతనికి హార్ట్ ఆపరేషన్ చేయడానికి రక్తం అవసరమైతే మా కాలేజీ విద్యార్థులే ఇచ్చారట. మరో రోగికి కోమాలోకి వెళితే ఎవరెవరినో అర్థించి తెచ్చి ఆర్థిక సహాయం చేశారట. వాళ్ళు మా కాలేజీని నన్ను పొగిడేసి మీ రుణం తీర్చుకోలేమంటుంటే నాకు నోట మాట రాలేదు. ఎంత డబ్బు పోస్తే మాత్రం అలాంటి అభిమానం దక్కుతుంది? నిజంగా మా విద్యార్థులంతా గొప్పవాళ్ళైనందుకు నాకెంత గర్వంగా, ఆనందంగా ఉందో మాటల్లో చెప్పలేను. ఇదంతా సదాశివం ప్రోత్సాహం వల్లే, ఈయన స్ఫూర్తితోనే సాధ్యమైంది అన్నారు. అంతటితో ఆగలేదు. సదాశివానికి షేక్ హ్యాండ్ ఇచ్చి మనస్ఫూర్తిగా అభినందించారు. ఆయన కలవరపడ్డారు, ఇబ్బందిగా నవ్వారు. పెళ్లి కార్యక్రమము, భోజనాలు పూర్తయ్యాయి. అర్ధరాత్రి వేళ మగ పెళ్లి వారిని బస్సు ఎక్కించారు. కూతురికి కన్నీటి వీడుకోలిచ్చారు. కళ్యాణ మండపంలో అన్నీ సర్దుకొని ఇంటికెళ్లారో లేదో ఫోన్ వచ్చింది. సిటీ రింగ్ రోడ్లో పెళ్లివారి బస్సుకి యాక్సిడెంట్ అయిందట. అందర్నీ ఆసుపత్రిలో చేర్చారట. నిలువున కంపించిపోయారు సదాశివం దంపతులు. బంధువులు దుఃఖోధృతికి అడ్డుకట్ట వేస్తూ భగవంతుని పదే పదే ప్రార్థిస్తూ 3 కార్లలో ఆసుపత్రికెళ్లారు. బస్సులోని వారందరికీ గాయాలయ్యాయి. స్పాట్ డెత్ లేవు కానీ 3 పరిస్థితి విషమంగా ఉందన్నారు. వారిలో పెళ్లి కూతురు ఉంది. పెనుకెరటంలా ముంచెత్తిన దుఃఖాన్ని నిలువరించలేక సర్వం కోల్పోయిన వారిలా ఆసుపత్రి లాంజ్లో కూలబడ్డారు సదాశివం. ఆయన భార్య, చిన్న కూతురు, బంధువులు శోకాలు తీయసాగారు. ఆసుపత్రి లోపల నుంచి 10-15 మంది యువతీ యువకులు అడ్డుగా వచ్చారు. వారంతా నీరసంగా ఉన్నారు. కానీ మోములో ఏదో తెలియని తృప్తి, ఆనందం మెరుస్తున్నాయి. వారిలోని కొందరు తన కాలేజీ విద్యార్థులే. వారి వంక ప్రశ్నార్థకంగా చూశారు సదాశివం. వీళ్ళందరినీ మీరు అప్రిషియేట్ చేయాలి. వాళ్లతో పాటు వచ్చిన డాక్టర్ అన్నాడు. అయోమయంగా చూస్తూ బుర్ర గోక్కున్నారు. సోషల్ నెట్వర్కింగ్ ద్వారా, ఫోన్ల ద్వారా మెసేజ్లు అందుకొని రాత్రికి రాత్రే వీళ్ళంతా ఎక్కడి నుంచో వచ్చి రక్తదానం చేశారు. వీళ్ళు టైంకి వచ్చి సహాయపడకపోయి ఉంటే చాలా ప్రాణాలని కాపాడలేకపోయేవాళ్ళం. కన్నీటి పొరల్లోంచి చూశారు సదాశివం. అస్పష్టంగా కనిపించారంతా. ఇంతలో ఒక విద్యార్థి ముందుకొచ్చాడు. నమస్తే సార్, మేము మన కాలేజీ హెల్పింగ్ హ్యాండ్ వాళ్ళం. మీరు ఈ సమయంలో ఇక్కడ మీరంతా రక్తదానం చేసింది వీరి బంధువులకి అని చెప్పి తిరిగి సదాశివం వంక తిరిగి అన్నాడు డాక్టర్. నిస్వార్థంగా, స్వచ్ఛందంగా ముందుకొచ్చి ప్రాణదానం చేసిన వీళ్ళందరికీ యాడ్సప్ చెప్పాలి. వీరే మనుషుల్లో ఉండే దేవుళ్ళు అన్నట్టు ఓ సంగతి. మీ అమ్మాయిది B నెగిటివ్, చాలా అరుదైన బ్లడ్ గ్రూప్. అదృష్టవశాత్తు వీరిలో ఒక యువకుడిది అదే గ్రూపు. టైంకొచ్చి భలే సేవ్ చేశాడు. అదిగో అతడే. అటువైపు చూశారు సదాశివం. ప్రహ్లాద్. రక్తం B నెగిటివ్, దృష్టి B పాజిటివ్. కళ్ళు కారుమేఘాలై వర్షిస్తుంటే గబగబా అతడికి ఎదురు వెళ్ళారు. మా అమ్మాయికి. ఆ పై మాటలు గొంతులోనే పూడుకుపోయాయి. కన్నీళ్లు వరదయ్యాయి. ఆందోళన పడకండి సార్, తప్పకుండా రికవరీ అవుతుంది. గాడ్ ఈజ్ గ్రేట్. నీలాంటి మనిషి గ్రేట్. నీకు ప్రహ్లాదని పేరు పెట్టిన నీ తల్లిదండ్రుల ఆశలకి, ఆకాంక్షలకి చెయ్యెత్తి నమస్కరిస్తున్నాను. ఆయన గుండె లోతుల్లోంచి వచ్చాయా మాటలు. స్నిగ్ధంగా నవ్వాడు ప్రహ్లాద్. ఆ నవ్వు వెన్నెల వానల, ఆశా నడకల, అమృతధారలా కనిపించింది సదాశివానికి.